హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. మన ఛానల్లో ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త కొత్త అంశాలు అందించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. సాధ్యం కాదన్న భావన మన మనసులో నుంచి తొలగినప్పుడే మనం విజయపదంలో మొదటి అడుగు పెడుతున్నట్టుగా భావించవచ్చు. నిజంగా కూడా మొదటి అడుగు వేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ ఆ అడుగుతోనే మన జీవితం శోభాయమానంగా మారుతుంది. మనం ఎంత కష్టం వచ్చినా సరే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం విజయం చేసుకోగలుగుతాము, నలుగురు సహాయం చేయగలుగుతాము. మనం విజయం సాధించాలంటే ఎంతో కష్టపడాలి, అప్పుడే విజయం సొంతం చేసుకోగలుగుతాం. అందుకు చిన్న ఉదాహరణ, ఒక కథని చూద్దాం. ఒక గ్రామంలో ఒక జాలరి ఉండేవాడు. అతడు ప్రతిరోజు కూడా సముద్రం వద్దకు వెళ్ళి తను వల విసిరి తను దొరికేటువంటి చేపలను ఒక వ్యాపారికి అమ్ముతూ ఉండేవాడు. ఈ విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తుండేవాడు. కొద్ది రోజులకు ఈ జాలరి వద్ద చేపలు కొనే వ్యాపారికి తీవ్ర నష్టం వచ్చి అతను ఉన్నదంతా కూడా ఆస్తి మొత్తం కూడా పోతుంది. ఆ సమయంలో తనకు వచ్చినటువంటి వేటను తిరిగి చేయాలనేసి ఈ జాలరితో పాటు అతను కూడా ఒక వల తీసుకొని సముద్రం వద్దకు వెళ్ళి వేటాడుతూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా కొన్ని చేపలు పట్టుకొని అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. ఈ సమయంలో ఈ జాలరి మాత్రం ఎప్పుడూ అలాగే తనకు వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఖర్చు పెట్టుకుంటూ అలాగే ఉంటాడు. ఈ వ్యాపారి మాత్రము తను వేటాడి వచ్చినటువంటి ఆదాయంలో కొంత ఖర్చు పెట్టుకొని తన ఖర్చులకు పోను మిగతాది పక్కన పెట్టుకొని కొంతమంది కూలీలతో సహా మళ్ళీ షికారు చేస్తూ ఉంటాడు సముద్రం వద్ద. ఈ విధంగా ఎక్కువ చేపలు షికారు చేయడం వల్ల తను పోగొట్టుకున్న ఆదాయాన్ని మొత్తం కూడా సంపాదించుకొని తిరిగి ధనవంతుడు అవుతాడు. ఈ జాలరి మాత్రము అలాగే రోజు వేటకు వెళ్ళడము, వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకొని తను వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ కథలో ఏమర్థమవుతుందంటే, సంపాదనతో పాటుగా ఖర్చు కూడా మనం ఆలోచించి చేయగలగాలి. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎప్పుడు ఒకేలా వెళ్తే ముందుకు వెళ్ళలేము. మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలి, ఎలా అభివృద్ధి పొందాలి, ఎలా విజయం సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే విజయం సొంతం చేసుకోగలుగుతాము. మరిన్ని అప్డేట్ కోసం చూసినట్టు శ్యామ్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్.